సభ్యులు వారి యొక్క వంశకులు ఇక్కడ మన బలపాల లింగతండ దగ్గర ఏదైతే గోపతండ ఉందో అక్కడ హటియా తండ అని చెప్పేసి ఉంది. అక్కడ వారి యొక్క పూర్వీకులు కూడా ఉన్నారు. ఇది భగత్ బాబా మహారాజ్ ప్యూర్గా స్వచ్ఛతంగా మా యొక్క గిరిజనుల యొక్క దైవం. ఇక్కడ వచ్చేది కూడా 99% గిరిజనులు మాత్రమే, ఇక్కడ లంబాడీలు మాత్రమే వస్తారు. వారు వచ్చేటప్పుడు ఇక్కడ శాకాహార భోగ్ బండార్ కార్యక్రమం చేసి దాని తర్వాత పక్కనే ఉన్న మా మేనమయాడికి కోడి పిల్లలను అలాగే ఆడపిల్లలను సమర్పించి అంటే మొక్కులు చెల్లించుకొని తిని ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి పోతారు. ఎందుకంటే పంట పొలాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఏ పంట అయితే పండుతుందో అందరూ హ్యాపీగా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ దేవుడిని మొక్కి మా యొక్క గిరిజనుల యొక్క అందరినీ బాగా చూసుకోవాలని చెప్పేసి సద్గురు సేవాలాల్ మహారాజ్ ఎలాగైతే మా యొక్క మేనమయాడిని మొక్కాడో ఆ విధంగా భావసాంగ్ మహారాజ్ కూడా మేనమయాడి భక్తుడు. అలాగే మా హాతీరామ్ మహారాజ్, అలాగే మా యొక్క బుడియా బాబు, ఈ దేవుళ్ళు ఎవరైతే మా జాతి గురువులు ఉన్నారో వీరి వల్ల మా యొక్క సమాజం అలాగే సభ్య సమాజం అంటే గోర్ సమాజం అంటాం. గోర్ సమాజ్ సుభిక్షంగా ఉండాలని మొక్కుకునే వాళ్ళం. గోర్ సమాజ్ సుభిక్షంగా ఉండాలని మొక్కుకునే వాళ్ళం. ఎందుకంటే ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టే జాతి ఇది. ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే అంటే పడక వేసే జాతి ఇది. ఎవరైనా ధూపతో ఉన్నారంటే నీళ్లు పోసే జాతి ఇది. అది మా సేవాలాల్ మహారాజ్ చెప్పిపోయిండు. అలాగే ఈ భగత్ బాబా మహారాజ్ యొక్క మహిమలు చాలా గొప్పవి. ఇక్కడ సురేందర్ రెడ్డి యొక్క బాబాయ్ దామోదర్ రెడ్డి గారు ఉండే, ఆయనకు సంతానం లేకుంటే దామోదర్ రెడ్డి గారి సతీమణికి మా భగత్ మహారాజ్ సంతానం కల్పించడంతో ఈ గుడిని దామోదర్ రెడ్డి గారు స్వయాన సురేందర్ రెడ్డి గారి యొక్క బాబాయ్ ఈ గుడిని నిర్మించడం జరిగింది. కానీ ఇలా చరిత్రను వక్రీకరిస్తున్నారు. మా భగత్ బాబా మహారాజ్ పేరు లేకుండా వెంకటేశ్వర స్వామి అని పెట్టుకున్నారు. అలాగే మేము మేరమయాడి ఏదైతే జగచ్చండి మేరమయాడి ఏదైతే ఉందో ఆ పేరును కూడా ఇలా మార్చి మారమ్మ అని చెప్పేసి ఒక మైసమ్మ పేరు పెట్టి మమ్మల్ని కించపరుస్తూ ఉన్నారు. అందుకే మేము ఇక్కడ దరిదాపు 1000 మందితో లంబాడీలతో ఇక్కడ సభ చేసినాం. గిరిజనుల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి చేసినాం మేము. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇలా మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం. మా ఎమ్మెల్యే ఇలా రాలే, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, మా కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఇక్కడికి రాలే అనే విషయం మీకు అందరికీ దృష్టికి తెచ్చుకుంటూ మా భగత్ మహారాజ్ను విస్మరించకండి. మా భగత్ మహారాజ్ మా మేరమయాడి చాలా శక్తివంతమైన దేవతలు అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు బిగ్ టీవీ వారికి అలాగే వారి యొక్క ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాతో పాటుగా సాధు సంతుల వరంగల్ ఖమ్మం జిల్లా మన మహబూబాబాద్ జిల్లా యొక్క ప్రెసిడెంట్ మన